నన్ను పెళ్లి చేసుకుంటావా? నా నుదుట సింధూరం దిద్దుతావా? నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను. ముందు నువ్వు కిందకి రా. ఓ పంచభూతాలారా, అలేఖ్య అనూషలారా, డాక్టర్స్ నర్సులారా, నా తోటి పిచ్చోళ్ళారా, మీరంతా మా ఇద్దరి పెళ్లి చూసి తరించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. రారా రారా, పూలదండ వెయ్యరా, 3 ముళ్ళు వెయ్యరా, నా డార్లింగ్ రారా. శ్రీకర్కి నాకు పెళ్ళి. పి 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 డుమ్ 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 వాయించండి, మా ఇద్దరి పెళ్ళి. పి 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 డుమ్ డుమ్ డుమ్, నీకు నాకు పెళ్ళి, నీకు నాకు పెళ్ళి. భలే భలే భలే. నన్నింత మోసం చేయాలని చూస్తావా? ఈ బిడ్డ నిన్నికివ్వను. ఇక్కడి నుంచి కింద పడేస్తాను చూడు. చంపేశాను. అలేఖ్య కొడుకు చచ్చిపోయాడు. దాన్ని పట్టుకోండి. బాబు చచ్చిపోయాడు. బాబు చంపేశాను. అలేఖ్య కొడుకు చచ్చిపోయాడు. రండి పట్టుకోండి. తీసుకోండి తీసుకోండి.
కొడుకు ఇంత టెన్షన్ పెట్టిందేంటి? అదేంటండి, అక్కడ బొమ్మ ఉంటే నా బిడ్డని చెప్పారు. అలేఖ్య గారు, టీవీలో మీ బిడ్డ తప్పిపోవటం చూసింది. తర్వాత పిచ్చిదానిలా అలేఖ్య బిడ్డ నా దగ్గరకు వస్తాడు, అలేఖ్య బిడ్డ నా దగ్గరకు ఒకటి తీసుకొస్తాడని పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. ఇదిగో ఈ రోజు తన ఒళ్ళో పెట్టుకుని అలేఖ్య బిడ్డ నా ఒళ్ళో ఉన్నాడు, నా దగ్గరికి రాకండి, అలేఖ్య కబురు పెట్టండి, లేకపోతే ఈ బిడ్డని విసిరేస్తానని చెప్తే అది బొమ్మో బిడ్డో తెలియక ఆ కంగారులో మీకు ఫోన్ చేశాం. నా బిడ్డకేం కాకూడదు, నా బిడ్డకేం కాకూడదు. నీ బిడ్డ చాలా అదృష్టవంతుడు అలేఖ్య, వాడికేం కాదు. పద వెళదాం. పద. రమా, ఇంతకు ముందు కార్లను నమ్ముకునేవాళ్ళం, ఇప్పుడు కాళ్ళను నమ్ముకోవాల్సి వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా వాకింగే వాకింగ్. ఏం చేస్తావ్? మన టైం సెట్ అయ్యే వరకు తప్పదు. పదండి. రమా, నన్ను ఇలా తయారు చేసి తీసుకెళ్తున్నావు. అసలు నాకు ఉద్యోగం వస్తుందంటావా? నేను ఫోన్లో మాట్లాడానండి, మీకు ఉద్యోగం రావడం ఖాయం. రమా, నేను అసలే అలేఖ్య అన్నయ్యని, నేను ఉద్యోగం చేయడం ఏంటి? అయితే ఓ పని చేయండి. మీ మేనల్లుడు కిడ్నాప్ అయ్యాడని టీవీల్లో పేపర్లో మారుమోగుతున్నాయి. మీ మేనల్లుడిని పట్టుకున్న వారికి 50 లక్షల బహుమతి ప్రకటించారు. వాడిని పట్టుకుంటే ఆ 50 లక్షలు మనకే వస్తాయి. అప్పుడు మా చెల్లెల దగ్గర ఆస్తి అలా కొట్టేశాం. ఇప్పుడు నా మేనల్లుని పట్టుకొని బతకడానికి కనీసం డబ్బులు ఇలా అయినా సంపాదిద్దాం. రమా, వీణ్ణెక్కడో చూసినట్టుంది. అతను ఐశ్వర్య మేనేజర్. వీడికి ఇక్కడేంటి పని? ఏమో, పదండి చూద్దాం. పద.
కాఫీ ఏమన్నా తెమ్మంటారా? ఏమొద్దు. బాబెక్కడా? ఒక్క నిమిషం సార్. ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య గారి చెల్లెలు అలేఖ్య గారి పుత్రరత్నం. అచ్చం అలేఖ్య గారిలాగానే ఉన్నాడు. పాలు తాగాడా? పోతపాలు పట్టించడం చాలా కష్టంగా ఉంది సార్. ఎవరన్నా బాలింతరాలుంటే చూడండి సార్. ఇప్పుడు బాలింతరాలు ఎక్కడ దొరుకుతుంది? తప్పదు, కష్టమైనా పట్టించు. ఈ డబ్బుంచు. అలాగే సార్. ఐఎస్ కంపెనీ చైర్పర్సన్ ఐశ్వర్య మేడం. అమ్మోరమ్మా, వీడెంత ప్లాన్ చేశాడు. ఐశ్వర్య దగ్గరే పనిచేస్తూ ఐశ్వర్యని మోసం చేశాడు. నా చెల్లెలు కొడుకుని కిడ్నాప్ చేసి భారీ మొత్తంలో డబ్బులు గుంచేసి సెటిల్ అయిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఏవండి, అసలు వీడెవడో తెలుసా? ఇంతకుముందు అరుంధతి దగ్గర పనిచేశాడు. మీ చెల్లెలు వీడికి బ్రెయిన్ వాష్ చేసి ఐశ్వర్య దగ్గర పెట్టింది. వీడప్పుడు అరుంధతికి ద్రోహం చేసి ఐశ్వర్య దగ్గర చేరాడు. ఇప్పుడు ఐశ్వర్యకి ద్రోహం చేసి తాను లాభం పొందాలని చూస్తున్నాడు. ఛే, అసలు ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఐశ్వర్య దగ్గర పెట్టడమే తప్పు. చూసావా, వాడు నా చెల్లెలు కొడుకునే కిడ్నాప్ చేశాడు. మరి ఇప్పుడు ఏం చేద్దాం? అలేఖ్యకి వెళ్ళి చెప్దామా? వద్దు, మనల్ని అస్సలు నమ్మదు. గేట్ లోపలికి కూడా అడుగు పెట్టనివ్వదు. మనం అలేఖ్యకి హర్షవర్ధన్ కంటే ఎక్కువ ద్రోహం చేశాం. మరెవరికి చెప్దాం? ఐశ్వర్యకి చెప్దాం, కొంచెమైనా అర్థం చేసుకుంటుంది. ఏమండి, మీ చెల్లెలికి మళ్ళీ మనం దగ్గర అవడానికి ఇది చాలా మంచి అవకాశం. అవునరమ్మా, ఈ హర్షవర్ధన్ విశ్వరూపం అలేఖ్యకు తెలిసేలా చేసి పిల్లోని నా చెల్లెలికి అప్పచెప్తే నా చెల్లెలు మన ఇద్దరినీ క్షమించి మళ్ళీ తన దగ్గరికి చేర్చుకుంటుంది. అయితే ఇంకెందుకు ఆలస్యం? పదండి, ఐశ్వర్య దగ్గరికి వెళ్దాం. అవునరమ్మా, నా మేనల్లుడు అచ్చు నాలాగే ఉన్నాడు కదూ. ఈ మేనమామ పోలికలే వచ్చినట్టున్నాయి వాడికి. నాకు మాత్రం ఏం కనిపించట్లేదు. అచ్చు అలేఖ్యలాగే ఉన్నాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు?
ముందు ఐశ్వర్యకి చెప్దాం పదండి. సరే పద. ఐశ్వర్య 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 వీళ్ళిద్దరిని లోపలికి రానిచ్చింది ఎవరు? మేడం ఎంత చెప్పినా వినిపించుకోకుండా లోపలికి వచ్చేసారు మేడం. ఇద్దరిని మెడబట్టి బయటికి గంటేయండి, లేకపోతే ఇద్దరిని ముక్కలు ముక్కలుగా నరికేయండి. పదండి రామ్మా, రా. వదిలు. రామా. ఐశ్వర్య, నేను చెప్పేది విను. రమ్మంటుంటే. ఐశ్వర్య, నేను చెప్పేది విను. చెప్పేది విను. ఐశ్వర్య అరే మర్యాదగా బయటకు పోతండి. ఐశ్వర్య, అలేఖ్య కొడుకుని కిడ్నాప్ చేసింది ఎవరో మాకు తెలిసింది. అవును ఐశ్వర్య, మా కళ్ళతో మేము చూసాం. చెప్పేది బెక్కే. బయటకు పోతండి. అరే, రమ్మంటుంటే. అలా బయటికి. రమ్మంటుంటే. ఆగండి, మీరు వెళ్ళండి. ఓకే మేడం. మీరు కూడా వెళ్ళండి. ఎవరు ఎవరు కిడ్నాప్ చేసింది? నీ దగ్గర పనిచేస్తున్నవాడే నీకు నమ్మక ద్రోహం చేస్తున్నాడు. నా దగ్గర పనిచేస్తున్నవాడా? ఎవడు ఎవడా ఇడియట్? ఎవడు ఎవడు వాడు? నా అలేఖ్య కొడుకుని కిడ్నాప్ చేసిన వాడు ఎవడు? ఐశ్వర్య, నీ ఆవేశం చూస్తుంటే వాడెవడో చెప్పగానే ఇప్పుడే కాల్ చేసేలా ఉన్నావు. ముందు నిదానంగా విను ఐశ్వర్య. నిదానంగా లేదు, ప్రధానంగా లేదు. ముందు ఆ దుర్మార్గుడు ఎవడో చెప్పండి, ఆ క్రిమినల్ ఎవడో చెప్పండి. అదే నీ దగ్గర మేనేజర్ గా పనిచేస్తున్నాడే ఆ హర్షవర్ధనే ఈ పని చేశాడు. ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? మా హర్షవర్ధన్ కిడ్నాప్ చేశాడా? అవును ఐశ్వర్య. నో నో నో, మా హర్షవర్ధన్ 10 రోజుల లీవ్ మీద ఊరెళ్ళాడు. అతనెందుకు కిడ్నాప్ చేస్తాడు? నేను నమ్మను, నేను నమ్మను. నిజం చెప్పండి, మీరే కిడ్నాప్ చేసి ఇలా నాటకాలు ఆడుతున్నారు కదూ? మాకు అంత సీన్ ఎక్కడుంది ఐశ్వర్య? ఇప్పటికే మేము అలేఖ్యకి చేసిన అన్యాయానికి ఎంతో బాధపడుతున్నాం. మేం చేసిన తప్పుని దిద్దుకొని అలేఖ్యకి ఎలా దగ్గర అవ్వాలని చూస్తుంటే ఈ పని మేమెందుకు చేస్తాం ఐశ్వర్య? జాబ్ కోసం వెతుకుతూ తిరుగుతూ ఉంటే హర్షవర్ధన్ దగ్గర అలేఖ్య కొడుకుని చూసాం. పదండి వెళ్దాం.
అక్కడ కిడ్నాప్ చేసింది హర్షవర్ధన్ కాకపోతే మాత్రం మీరిద్దరూ ప్రాణాలతో ఉండరు. అలాగే ఐశ్వర్య, మేం చెప్పింది అబద్ధమైతే ఆ క్షణమే అదే స్పాట్ లో మమ్మల్ని ఇద్దరిని చంపేయ్. అయినా ఈ పరిస్థితిలో మేము ఎందుకు అబద్ధం చెప్తాం? పదండి. ఇదిగో ఐశ్వర్య, ఈ గెస్ట్ హౌస్ లోనే నా మేనల్లో ఉంచింది. ఆ హర్షవర్ధన్ కూడా ఈ గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడు. చూసావా ఐశ్వర్య, పిల్లోడు ఏడు పిలిపిస్తుంది. కళ్ళు తెరిచి తెరవక ముందే నా మేనల్లున్న ఆ హర్షవర్ధన్ అందరి కళ్ళు కప్పి ఇక్కడికి తీసుకొచ్చాడు. అలాంటి వాడికి ఎలాంటి శిక్ష చేసినా తప్పులేదు ఐశ్వర్య. ఐశ్వర్య, వాడి దగ్గర ఉన్న పిల్లాడిని మనం ఎంత తొందరగా కాపాడుకుంటే అంత మంచిది. పదండి, వాడి సంగతి తేలుద్దాం. ఇగో బాబుకి బట్టలు. హర్షవర్ధన్, ఐశ్వర్య, దొరికిపోయిన దొంగల ఎలా చూస్తున్నాడో. అసలు ఇలాంటి వాడిని నువ్వు అలీకి ఎలా నమ్మారు? చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేసి ఇలాంటి వాళ్ళని కాల్చి పడేయాలి.
రమా, నా మేనల్లోని చూడు, నన్ను చూసి ఎలా నవ్వుతున్నాడు. వీడేంటి పుట్టి కొద్ది రోజులే అయినా 3 నెలల పిల్లోళ్ళ ఉన్నాడు. అలా అనకే బాబు, నా మేనల్లుడికి దిష్టి తగులుతుంది. చూడరమ్మా, ఈ మేనమామని ఎలా చూస్తున్నాడు. నేను కూడా మా మేనమామలాగా బోండాలా తయారవుతానేమోనని చూస్తున్నాడండి. చాలే. కొట్టు ఐశ్వర్య, బాగా కొట్టు. వీడిని కిడ్నాప్ చేయడానికి అసలు వీళ్ళకి మనసు ఎలా వచ్చిందో నాకు అర్థం కావడం లేదు. కొట్టు కొట్టు ఐశ్వర్య, బాగా కొట్టు. తిన్నింటి వాసాలు లెక్క పెట్టే ఇలాంటి వాళ్ళని క్షమించకూడదు. కాల్చిపారే ఐశ్వర్య. ఒరే హర్షవర్ధన్, నువ్వు చేసింది పెద్ద నేరం. పైగా మీ మేడంకి రివాల్వర్ గురి పెడతావా? ఏయ్, మర్యాదగా ఆ రివాల్వర్ని కింద పడేసి మీ మేడం కాళ్ళు పట్టుకుని క్షమించమని వేడుకో. ఒరే హర్షవర్ధన్, చెబుతుంటే అర్థం కావడం లేదా? నీకు ప్రాణాలతో ఉండాలని లేదా? మర్యాదగా రివాల్వర్ కింద పడేసేయి. నువ్వు అలేఖ్య కొడుకుని కిడ్నాప్ చేసావని గుర్తుపెట్టుకో. అలేఖ్యతో పెట్టుకుంటే ముందు బాగానే ఉంటుంది, తర్వాతే మాలాగైపోతావు. అలేఖ్యతో పెట్టుకున్నవాడు ఇంతవరకు ఎవ్వరూ బాగుపడలేదు. ముందు ఆ రివాల్వర్ కింద పడే. ఏంటి ఐశ్వర్య, మా వైపు రివాల్వర్ గురి పెట్టారు? మాకేం అర్థం కావట్లేదు. కిడ్నాప్ చేసింది వాడు. చేసింది వాడైనా చెయ్యించింది నేను. హర్షవర్ధన్, నీకు బుద్ధుందా? అసలు వీళ్ళ కంట్లో ఎలా పడ్డావు? ఇలాంటి మొద్దుదాన్ని పెట్టుకున్నావేంటి? అసలు ముందు దేన్ని కాల్చిపారే. ఎవరు వస్తున్నారో ఎవరు పోతున్నారో చూసుకోవద్దా? సారీ మేడం. వీళ్ళిద్దరూ నా దగ్గరకు వచ్చారు కాబట్టి సరిపోయింది. అదే అలేఖ దగ్గరికి వెళ్ళుంటే ఈ పాటికి మీరిద్దరూ దొరికిపోయేవాళ్ళు. సారీ మేడం,
ఏంటి ఐశ్వర్య, కిడ్నాప్ చేయించింది నువ్వా? మేము అసలు నమ్మలేకపోతున్నాం ఐశ్వర్య. నీకు 1000 కోట్ల ఆస్తులున్నాయి, నీకు అవసరం ఏమొచ్చింది? వచ్చింది అవసరం, వచ్చింది అవసరం, వచ్చింది. ఐశ్వర్య, నేను ఇంతకు ముందే చెప్పాను, నువ్వు పెట్టుకున్నది అలేఖ్యతో. వద్దు వద్దు, నా మేనల్లున్న అలేఖ్యకిచ్చేయి. అవునైశ్వర్య, గతంలో జరిగినవన్నీ గుర్తు పెట్టుకొని ఏదో అలేఖ్య మీద కోపంతో చేసినట్టున్నావు. అయిపోయిందేదో అయిపోయింది. నువ్వు అసలు కిడ్నాప్ చేసావని మేమెవరికి చెప్పాం. నువ్వు దగ్గరుండి సేవ్ చేసావని చెప్తాం. ప్లీజ్ ఇచ్చే ఐశ్వర్య. వద్దు, ఏంటి హర్షవర్ధన్, పక్కనే పిల్లాడున్నాడు కదా, సౌండ్ వస్తుంది. వాళ్ళని ఆ పక్క గదిలోకి తీసుకెళ్లి కాల్చిపారి. వద్దు. ఏంటి ఐశ్వర్య, మమ్మల్ని పక్క గదిలోకి తీసుకెళ్లి కాల్చిపారేమని అంత ఈజీగా చెప్తున్నావు? ప్లీజ్ ఐశ్వర్య, అసలు నువ్వు చేసావని మేమెవరికి చెప్పాం. మమ్మల్ని ఏం చెయ్యొద్దు, వదిలే. ఐశ్వర్య, నీ ప్లాన్స్ ఏంటో, నీ ఉద్దేశాలు ఏంటో మాకు అర్థం కావడం లేదు. చేతిలో 10,000 కోట్ల ఆస్తి పెట్టుకుని ఇలాంటి పని చేయడం ఏంటి? అబ్బా హర్షవర్ధన్, వీళ్లతో చాలా గోలగా ఉంది. లోపలికి తీసుకెళ్లి తొందరగా కాల్చేయి. ఎంతసేపు? ఐశ్వర్య, ఎంత సింపుల్ గా చెప్పేస్తున్నావు. చంపడం అంటే నీకంత తేలికైపోయిందా? పదండి, పదా పదండి, పదా. మర్యాదగా చెప్తే వినండి. పదా, మర్యాదగా పద. నడు లోపలికి. పదా గోవింద్. హర్షవర్ధన్, వాళ్ళు తప్పించుకోకూడదు. హర్షవర్ధన్, వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. వాళ్ళ నోట్లోంచి మాట రాకముందే వాళ్ళని కాల్చి చంపే.
ఐశ్వర్య ఏంటండి బాబు మరీ ఇంత విలలా తయారైంది. వీడు మాత్రం చూడటానికి క్లాస్గానే ఉన్నాడు, కానీ మరీ దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. దొరికేమో కాల్చి పారేస్తాడు. అమ్మో, ఏమండి మనం వెళ్ళి ఈ విషయాన్ని అలేఖ్యకి చెప్దామా? చాలే, మనమే కిడ్నాప్ చేసి మనమే డ్రామా ఆడుతున్నామని అలేఖ్య ముందు మనల్ని కాల్చి పారేస్తుంది. అవునండి, అలేఖ్యకి మనం చేసిన అవమానాన్ని అలేఖ్య ఎలా మర్చిపోతుంది? వద్దులేండి. ఏమండి వాడిని చూసారా? సైకోలో ఎలా ప్రవర్తిస్తున్నాడో. అవునరమ్మా, వీడు అసలు మనిషే కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసుడు. ఏమండి నాకు భయం వస్తుందండి. ఐశ్వర్య ఇలాంటి వాడిని తన పక్కన పెట్టుకుంది ఏంటండి? వీడు ఏ క్షణాన బాబుని ఏం చేస్తాడోనని భయం వేస్తుందండి. రమా, ఆ, సైకోల మెంటాలిటీ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. వీడి దగ్గర నుంచి నా మేనల్లుని కాపాడుకోకపోతే వీడు గ్యారంటీగా చంపేస్తాడు రమా. రేయ్ ఆనంద్, నీ పెళ్ళంతో ఎక్కడికి పోయావురా? దొరికిపోండి. బుల్లెట్తో ఒక్కసారే ప్రాణాలు పోతాయి. నేను కాని పట్టుకున్నాను, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు కాచి పారేస్తాను. చచ్చేంత వరకు చంపుతాను. మర్యాదగా దొరికిపోండి. రమా, చూసావు వాడి సైకో లక్షణాలు? ఇలాంటి వాడి దగ్గర నుంచి పిల్లాన్ని ఎంత తొందరగా కాపాడితే అంత మంచిదండి. అవును రమా, ఇటు నుంచి ఇటే వెళ్ళిపోదాం. ఎక్కడికి? డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ కి పద. దా. ఆ,